వందలు వేలు కాదు, కొన్ని కోట్ల కథలు. ఈ భూమి మీద నడుస్తున్న ప్రతి మనిషిది ఓ కథే. నాకు ఓ కథ ఉంది. రైటర్ అవుతామనుకున్నా, కానీ నా జీవితమే ఓ కథ అవుతుందని ఊహించలేదు. ఆఫీస్కి వెళ్ళలేదా? ఏమైంది? జ్వరం వచ్చిందా? ఈరోజు కాఫీ లేదా? Yummy? Are you among those days? Gautam, I need to talk to you. నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు యామిని. Do you notice any change in me? హెయిర్ స్టైల్ మార్చావా? No. న్యూ డ్రెస్, కొత్త షూసా? I've put on weight, Gautam. నేను లావ్ అవుతున్నాను. అంటే నువ్వు నన్ను గమనించడం కూడా మానేసావు కదా. I'm sick and tired of those contraceptive pills. They're bloating me. Gautam, do you remember what happened 1 year ago? హే, Hi. ఈరోజు నా పేపర్ సబ్మిట్ చేశా. ఏంటి? చెప్పు. అంటే నేను జాబ్ రిజైన్ చేశా. ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ పెట్టుకొని. యామిని, నీకు తెలుసు కదా, నేను కాలేజ్లో ఉన్నప్పటి నుంచే రైటర్ అవ్వాలనుకున్నా. అప్పుడు నువ్వు జాబ్ చేయమన్నావు, నీకోసం చేశా. ఇప్పుడు నా కోసం చేయకపోతే ఇంకెప్పుడు చేయలేను. బట్ వై రైటింగ్, గౌతమ్? ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత బుక్స్ ఎవరు చదువుతారు? టెక్నాలజీ అన్నావు కదా, ఇప్పుడు రాకెట్ స్పేస్లోకి వెళ్ళాలన్నా నువ్వు ఆ ల్యాప్టాప్ పట్టుకున్నావు కదా. ఇప్పుడు ఆ కీప్యాడ్ పని చేయాలన్నా, ఆ ల్యాప్టాప్ పని చేయాలన్నా, మనం థియేటర్లోకి వెళ్ళి సినిమా చూసి నవ్వుకోవాలన్నా ఎవరో ఒకరు పేపర్ మీద పెన్ పెట్టాలి. ఆమెని కలము కాగితం లేకపోతే ఈ ప్రపంచం చచ్చిపోయినట్టే. ఇప్పుడు బుక్స్ ఎవరు చదువుతున్నారనే కదా నీ డౌట్. చదువుతారు. ఇఫ్ యూ రైట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్, ఎక్సైటింగ్, ఎవరైనా చదువుతారు. అండ్ నేను రాస్తా. ఈ 1 year నువ్వు నాకు సపోర్ట్ చేస్తావా ప్లీజ్? ఆ రోజు నేను చాలా గర్వంగా ఫీల్ అయ్యా, గౌతమ్. ఎటువంటి మనిషిని ప్రేమించాను నేను అని. I was so proud falling in love with you. So proud sharing my life in bed with you. కానీ ఏం చేస్తావు గౌతమ్ నువ్వు అన్న నార్మల్ డే? ఎప్పుడో కానీ లేవు. ఏమైనా రెడీగా ఉంటే టీ కాఫీ తాగుతావు, లేకపోతే తాగు. ఫుడ్ రెడీగా ఉంటే తింటావు, లేకపోతే మార్చుకుంటావు. చిన్నపిల్లలాగా కార్టూన్ నెట్వర్క్ చూస్తావు, బుక్స్ చదువుతావు, నేను వచ్చే వరకు వెయిట్ చేస్తావు, డిన్నర్ చేస్తావు. అండ్ యూ పుల్ మీ ఆన్ టు దిస్ బెడ్ మ్యాన్. 1.5 years నుంచి ఇలానే జరుగుతోంది. పొరపాటున ఎప్పుడైనా అలిగా నిద్రలేస్తే ఏం చేస్తావు? నాతో పాటు ఒక స్టేజ్
pencils అన్ని కొంటావు and you put it in this cupboard, man. This fucking shit looks like a stationery shop in itself. ఈ బాటిల్ ఓపెన్ చేయాలి, పేపర్ తీయాలి, ప్యాడ్ కి పెట్టాలి, రాయాలి అని నీకు ఎప్పుడైనా అనిపించిందా? You've insulted me and my unconditional love for you, Gautam. నన్ను for granted తీసుకున్నావు కదా. ఒక ప్రాణం లేని వస్తువుని కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే అది కూడా పనిచేయదు గౌతమ్. నేను మనిషిని, ప్రాణంతో పాటు నాకు ఒక మనసు కూడా ఉంది. దానిని ఇష్టానికి వేరు చేసావు, చిన్నర్వాదరు చేసేసావు. You completely killed me and my soul. ఈ పెయిన్ నేను ఇంకా భరించలేను గౌతమ్. ప్రేమ అంటే ఒక కాంప్రమైజ్ గౌతమ్. ప్రేమ అంటే ఒక సాక్రిఫైస్. ప్రేమలో దైవత్వం ఉంటుంది. అవి నీకు అర్థం కావు. టైర్డ్ గౌతమ్, నేను అలసిపోయాను. My mind, my heart is just bleeding. Let's break up, Gautam. You know, Gautam, ఇది ఈజీ కాదు. ఎన్నిసార్లు చైర్ మీద కూర్చొని ఆలోచించాను నీతో ఎలా మాట్లాడాలని. Let's break up, Gautam. Take care of yourself. యామిని, డిన్నర్కి ఏం చేయమంటావు? చైనీస్ తింటావా? I said fucking break up. Break up means break up. You don't understand? Eat whatever you want. What do you mean by fucking break up? Yamini! What do you mean by fucking break up? Stop shouting. అందరూ చూస్తున్నారు. చూడని, మనం ప్రేమలో ఉన్నప్పుడు భుజాల మీద చేతులు వేసుకొని ముద్దులు పెట్టుకొని తిరిగినప్పుడు చూడలేదా వీళ్ళంతా? What do you mean by fucking break up? Break up means break up. Period. ఏమైంది నీకు సడన్ గా? నువ్వు చెప్పేదాన్ని గుర్తుందా? గౌతమ్, I love your eyes. You have lovely lips. I love your nose. Soft skin. I love how you smell. ఇప్పుడేమైంది? నా ముక్కు మూతి తోలు మారిపోయిందా? అవేవి మారలేదు కానీ ఆ గౌతమ్ వేరు, ఈ గౌతమ్ వేరు. What nonsense! వేరు వేరు ఏంటి? ఆడికి ఈడికి తేడా ఏంటి? ఆ గౌతమ్ నన్ను ప్రేమించేవాడు. మరి ఈ గౌతమ్ ఏం చేశాడు నిన్ను? This Gautam just spreads my legs. చాలా పెద్దగా ఉంది, ఏదో షార్ట్ స్టోరీ అనుకుంటా. ఎవరి కోసం రాసినారా? ఎక్స్క్యూజ్ మీ, 1 second. అన్నా, నాకు ఒక అడ్రస్ చెప్తారా? అన్నా? ఎవరన్నా? ఎవరికన్నా? ఐమ్ గౌతమ్. హాయ్ గౌతమ్. హాయ్. అడ్రస్ చెప్తారా ఈ ఆడిటోరియంది? ఇది మా ఇంటి దగ్గరనే ఉంది. ఏమైంది జీపీఎస్కి? చీట్ చేసింది. ఇందాక నుంచి సర్కిల్సే కొడుతున్నాను. డూ యూ నో ద డైరెక్షన్స్? మీరు డి డాన్స్ ప్రోగ్రాంలో వస్తారు కదా మీరు? వాట్? నో. యా. కెన్ ఐ హాప్ ఇన్? ఎందుకు? అంటే జీపీఎస్ మిమ్మల్ని చీట్ చేస్తుందంటే అడ్రస్ కొంచెం ట్రిక్కీ. నేను చూపిస్తా. ఓకే. నైస్ కార్. థ్యాంక్స్. మీ డ్రెస్ కూడా అదిరింది. థ్యాంక్ యూ. హైదరాబాద్లో పుట్టి పెరిగా కానీ ఇంతవరకు ఒక్క అమ్మాయి కూడా గుచ్చుకోలేదు. కూర్చుకోవడం ఏంటి? ఇదే అడ్రస్, స్ట్రైట్ అక్కడ రైట్లో.
గౌతమ్ పాక్టకా నేనా? యా పాకెట్ నాకు పర్ఫార్మెన్స్ ఉంది. హే లిసన్, మేక్ ఇట్ క్విక్, యూ డోంట్ వాంట్ టు మిస్ ఇట్. ఏయ్ ఎవడరా నువ్వు? ఆ అమ్మాయికి అన్నవా? కాదు కాదు, తను కూడా ఎందుకో అట్లనే అడిగింది, కానీ క్లియర్ చేశాను నేను అన్న కాదు గౌతమ్. ఏయ్ ఫ్రెండా? అరే కాదు బ్రో, ఇంకా అట్లా అనొచ్చు అనకూడదు. బాయ్ ఫ్రెండా? బాయ్ ఫ్రెండ్? మా కాలేజ్ అమ్మాయితో నీకు ఫ్రెండ్షిప్ ఎట్లా నీ యప్ప?